శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజుకు, శ్రీమన్నారాయణ గురుపీఠమునకు, శ్రీ శివరామ దీక్షిత సద్గురు మహారాజుకు, ఆత్మానాత్మరహితం అజల పూర్ణోపదేశికం శ్రీ నిచ్చలానంద నారాయణ గురోరు శిష్యం శ్రీశైల వంశాంబుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం సద్గురుం మద్గురుం నిజ గురుం భజామ్యహం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం తాండూరు పట్టణంలో మరి ఆమె పేరు సుమిత్రమ్మ ఆంజనేయులు గారి స్వగృహమున అంటే వారి యొక్క అద్దె గృహమున నేడు శ్రీమన్నారాయణ మరి గురుపీఠ అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వారి ప్రియశిష్య రత్నంబగు అమృతానంద నాగేంద్ర ఆర్యుల వారి యొక్క పాదుక పూజ మహోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకొని అట్టి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి అనేక జిల్లాల నుండి మన యొక్క అచల సాంప్రదాయ సద్గురులందరూ కూడా ఆహ్వానించి మరి సద్గురు పుత్రులను మాతలను అందరినీ కూడా ఆహ్వానించి ఇట్టి కార్యక్రమాన్ని చాలా చక్కగా జరుపుకున్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భంగా మరి ధర్మ కోవిదులు ఎందరో మహనీయులు సద్గురువులు చాలా చక్క ప్రవచనాన్ని చేసినారు. ఇందాక మన వాళ్ళంతా కొద్దిగా సంచల అటీలు పోతున్నారు. ఇప్పుడు టైం ఎక్కువైంది కాబట్టి అయితే ఇదే అసలైన టైం. ఇప్పుడు కరెక్ట్గా 12 నుంచే కరెక్ట్ అయినటువంటి బోధ టైము. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఒక రైతు పంట పండించిన తర్వాత మరి తూర్పు పడితే గట్టి గింజలు మిగిలితే తాలు అని కొట్టుకోపోతాయి అనమాట. బోధ యందు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మిగులుతారనమాట. ఇప్పుడు శరీర సుఖాన్ని ఆశించినటువంటి వాళ్ళు, నిద్ర కావాలనుకున్నటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు పొందినటువంటి వాళ్ళు, మనసు నిలవక అటు ఇటు భోజనాలు పోతే మరి ఇప్పుడు కరెక్ట్గా మనసులందు కావాలనుకున్నటువంటి బాగా వినవాలి ఇది. ఎందుకంటే ఈ బోధ చాలా గొప్పనైనటువంటిది. ఎందుకంటే ఇది సాంప్రదాయం, సనాతన సాంప్రదాయము. మరి ఇది ఎందుకంటే నూతన బోధ కాదు. ఎందుకంటే ఈ నూతనమైనటువంటివి ఏంటంటే సాంఖ్యము, తారకము, అమనస్కము ఇవి నూతన బోధలను అంటే ఒక వ్యక్తుల చేత శాసించబడినవి. మరి సాంఖ్యము కపిల మహాముని చేత, మరి యోగ శాస్త్రములన్నీ కూడా పతంజలి మహాముని చేత, ఈ అమనస్క పద్ధతి దత్తాత్రేయుల చేత ఇవి స్థాపించబడింది. ఎందుకంటే పూర్వం అచలోయం సనాతన అనే పెద్దలది ఉన్నది కాబట్టి ఆనాడు అచల బోధ అందరికి అర్థం కాదు కాబట్టి ఇటువంటి ఈ బోధను 4 విధాలుగా విభజిస్తే మరి సామాన్యులకు కూడా అర్థమైందనే ఉద్దేశంతో మన పెద్దలంతా కూడా ఈ యొక్క ధర్మ సంస్థాపనార్థమై ఈ విధంగా నిర్ణయించినారు. కాబట్టి మరి ఇట్టి బోధ వినాలి అంటే దక్షిణకు ఇవ్వాల్సిందే. అంటే ఏం దక్షిణ ఇవ్వాలి? ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, పుష్పం పత్రం ఫలం త్రోయమని. మరి భక్తుడైనటువంటి వారు గుడికి వెళ్ళినప్పుడు ఏం చెప్పలేదు ఆయన, పుష్పము పత్రం ఫలం త్రోయం అన్నాడు. అంటే భక్తుడైనటువంటి వాడు పుష్పం అంటే అనేక పుష్పాలు తెచ్చుకుంటున్నాడు. చెట్లకు ప్రకృతి ఇచ్చినటువంటి పుష్పాలను జమ చేసుకొని తీసుకొస్తున్నాడు. పత్రం అంటే ఇక తులసి, మారడి పత్రి అనేకమైనటువంటి ఆకులు తెచ్చుకుంటున్నాడు. ఫలం అంటే కొబ్బరికాయలు, వంగ అనేకమైనటువంటి పండ్లు తెచ్చుకుంటున్నాడు. త్రోయం అంటే జలం. అంటే జలము అనేది భక్తికి మూలం కాబట్టి ఈ 3 తీసుకొని గుడికి వెళ్ళిన తర్వాత ఆ గుడిలో ఉన్నటువంటి అర్చనకు అయ్యగారు ఏం చేస్తున్నాడు, ఇక్కడ మరి పుష్పాలన్నీ కూడా అక్కడ పెట్టేస్తున్నాడు, పత్రాలు కూడా అటు పెట్టేస్తున్నాడు. కొబ్బరికాయ మాత్రం ఒకటి కొట్టి అది జుట్టు ఉన్నటువంటి ఒప్పను వచ్చినటువంటి భక్తునికి ఇస్తాడు.
మిగతా అక్కడ వేసుకుంటాడు. తర్వాత గుడమైనటువంటి ఆరతిని ఇలా తిప్పుతాడు, అక్కడ సూచన చేస్తున్నాడు అయ్యగారు కూడా. అలా తిప్పితే ఏమన్నట్టు అక్కడ, ఇది ఎందుకంటే నిర్గుణ బ్రహ్మము, ఇది కూడా దేవుడు కాదని కాదు, అంటే నిర్గుణ బ్రహ్మము, దీనికి మనసు లేదు. కృష్ణ విగ్రహం పెట్టినావు శ్రీకృష్ణుడు, మళ్ళీ ఆయనకు ఆ గురువే శాంతిప మహర్షి దగ్గర ఈ బోధ తెలుసుకున్నాడు. అక్కడ కృష్ణాలయం ఉంది, కృష్ణాలయంకి వెళ్ళినావు, ఇచ్చినావు. నిర్గుణ బ్రహ్మము మనసు లేదు. ఆయా కాలంలో ఆ సందర్భంలో ఆయనకున్నటువంటి శిష్యులు సేవ చేసి తెలుసుకున్నదాన్ని ఇప్పుడు ఈ సమయంలో ఈయన నీకు చెప్పలేడు బోధ, ఎందుకంటే నాకు మనసు లేదు. ఇది విగ్రహం మాత్రమే, నీ మనసు నిలవడానికి గుర్తు పెట్టారు మన పెద్దలు. అదేం తప్పు కాదు. గుడి అంటే అజ్ఞానంధకారంలో ఉన్నటువంటి వారికి రూపనామ క్రియలు లేనటువంటి బ్రహ్మం తెలుసుకోలేరు కనుక ఇదే దేవుడు అనేది నిరూపణ చేసినారు. ఎందుకంటే దైవ స్వరూపులు గురువులు వాళ్ళు చరిత్రలో స్థిరస్మరణీయులు, వాళ్ళు పెట్టినారు. అక్కడ అయ్యగారు ఏం చేస్తాడు, ఆయన తెలియకపోయినా సరే సూచన చేస్తాడు. అంటే ఆరతి ఇచ్చి దీనికి మొక్కిస్తాడు. అంటే ఇది జ్యోతి ఆత్మనే బ్రహ్మంరా, నీలో ఉన్నది, నీ లోపల తెలుసుకునే విషయంతో చెప్తాడు. అంటే అలా మొక్కంగానే దారిపోతుంది. అంటే భక్తునికి అక్కడ సంశయం కలగాలి. అయ్యగారు మళ్ళీ అది నిర్వికారం, అది లేదంటే దీనికి మొక్కిస్తే ఇది కూడా వారిపోయాయి కదా, మరి ఇది దేవుడు కాదు కదా, మరి దేనికి మొక్కాలి నేను అనేది వీడు అడగాలి. అడగలేడు, అడిగినా వాడు చెప్పలేడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే నీ లోపల విచారించుకోవాలి, ఉండేది కాదు. నీ లోపల విచారించిన తర్వాత సాంఖ్యము, తారకము, అమనస్క యోగ పద్ధతుల ద్వారా నీవు ఒక చక్ర సంచార పద్ధతిలో విచారిస్తే, ఆత్మజ్యోతి దర్శిస్తే అది కూడా ఉండేది కాదు, తనుతో పాటు పోయేదే. ఇది శాశ్వతం కాదు. దేహో దేవాలయో జీవో దేవో సనాతన అన్నారు అట్లా విచారిస్తే ఈ లోపల కూడా. అంటే ఇది కూడా కాదు, అంటే ఆత్మతో శరీరంతో కూడిన ఆత్మని తెలియరాదు అని శివరామదేశంలో ఒకటే పరి ఖండించింది. దాన్ని ఏం తెలియరాదు అన్నాడు. కాబట్టి చిన్న పిల్లోనికి అది అవసరమే, సాధనలు ఆ పద్ధతి ప్రకారం ఆత్మనిక్షే జ్ఞానం రావాలి కాబట్టి అది చెప్పినారు అట్లా. అంటే ఇది ఒప్పున్నాగా మరి ఆ కొబ్బరికాయ తీసుకొని వస్తాడు, అందులో పువ్వు పెట్టి ఇచ్చేస్తాడు. ఆ కొబ్బరికాయ తీసుకొచ్చిన తర్వాత జుట్టు ఊడవేకిన తర్వాత దానికి మూడో కన్ను ఉన్నది. అంటే నీకు కూడా జుట్టు అనగా జ్ఞానం, సిద్ధాంత శిరోమణి రాస్తాడు, శిఖామణి అని రాస్తాడు పండిత శివానంద స్వాములు. శిఖ అంటే సిద్ధాంత పరిపూర్ణ బోధ, సిద్ధాంత శిరోమణి అంటే శిరోమణి అంటే శిరస్సు, తల లాంటిది అని శిరస్సు. ఈ పరిపూర్ణ బోధకు తలమాణిక్యం లాంటిది. శిఖామణి అంటే ఇంకా జుట్టు లాంటిది అని, ఇంకా సూక్ష్మమైనటువంటిది అని. ఆ యొక్క తల అని టెంకాయను బగలగొట్టిన తర్వాత అదని జుట్టు ఊడవిస్తే మూడో కన్నుంది. అంటే నీకు కూడా మూడో కన్నుంది నాయన. ఇక్కడ ఈ రెండు కన్నుల చేత ఈ సమస్తమైనటువంటి నామరూపాదులతో ఊడుకున్నటువంటి సమస్తాన్ని చూస్తావు. ఈ బయలును, ఈ పరమార్థాన్ని, సూక్ష్మమైనటువంటిది జ్ఞాననేత్రం తెరవబడాలి. అజ్ఞానం తెర ఆవరించున్నది, అది కేవలము అది గురువు వలనే తెలియబడుతుంది అనేది మనకు అక్కడ సూచన ఆ గుడికి వెళ్ళిన తర్వాత. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్పిండు, పుష్పం పత్రం ఫలం త్రోయం. అంటే ఇక్కడ గురువు దగ్గర కూడా అది తీసుకొని పోతాం. మన గురువులు ఏం చేసినారు, పుష్పం అనగా మనస్సు, అది నువ్వు తయారు చేసుకున్నాలి. అంటే ఇవన్నీ తీసుకుపోవడం కాదు, అది ప్రకృతి ధర్మం. అది ఈ రోజు చేస్తే ఆడిపోతాయి, తర్వాత స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇది కాదు అసలైన పుష్పం. పుష్పం అనగా ఏమిటి, మనస్సు అలా తయారు చేసుకోవాలి, మల్లె పువ్వు లెక్క తయారు చేసుకోవాలి నీ యొక్క మనస్సు. అట్లా మనసు పవిత్రత కావాలి. అంటే ఈ మనసే కుదిరినప్పుడు ఇంకా ఏది ఉంటుంది ఇక్కడ. అందుకే మనసు పవిత్రంగా చేయాలి, ఈ మనసు గురువుకి ఇవ్వాలి అని. పత్రం అనగా శరీరం, అంటే శరీరము గురుసేవకు అంకితం చేయాలి. గురుసేవ వల్ల శరీరం కూడా పవిత్రత అవుతుంది. మరి ఫలం అంటే ఇక్కడ ఏంది అంటే ధనం, అంటే జ్ఞానం. ధనానికి మూలం అంతా తెలివే కారణం. అంటే త్రోయం అంటే ఏం, జలము, అంటే భక్తితో సమర్పించవలే. అప్పుడు ఈ మూడు సమర్పించిన తర్వాత ఇక్కడ భక్తుడు మనం ఈ సాంప్రదాయం లోపల ఏమవుతున్నాడు, ఇక్కడ లేనిరుక అవుతున్నాడు, శిష్యుడు లేనివాడు అవుతున్నాడు అక్కడ. అంటే ఉండడు కదా, అంటే ఉన్నా లేనిరుక, తెగిన మేక తలవలే అంటాడు. ఎలా ఉంటాడు ఇప్పుడు వీడు, తెగిన మేక తలవలే. అంటే ఊళ్ళ దగ్గర మైసమ్మలను అట్లా చేస్తే ఊర్లో అప్పుడు ఏదో గత్తర్లా అలాంటివి వస్తే మొక్కి నైద్యాలు పెట్టి మేకను కోసి ఆ తలకాయ మొత్తానికి దగ్గర కోసి దాంట్లో తలకాయ నోట్ల కుందలకాయలు వేసి పెడతారు. అది ప్రాణం అంతటా ఉంటుంది, శరీరం అంతటా వ్యాపించి అప్పుడే పోదు కదా, అది గుట్టికేస్తే ఓ అమ్మవారు మెచ్చిందిలే అన్నట్టుగా. అంటే జాతర సమయాల్లో అది మెచ్చితే జీడలు వాసినట్టుగా వీడు కూడా అందులో లేదు, లేనిరకయింది. అప్పుడు గుర్తెరగగా గుర్తెరిగితే గుర్తురహితం అవుతుంది అన్నారు. అప్పుడు
అప్పుడు నీకు ఇది పోయింది, ఈ ఏదైతే ఈ 3 సమర్పించినప్పుడు. అప్పుడు ఈ బోధ వింటే, లేనివాడవై వింటేనే ఈ బోధ అర్థమవుతుంది, లేకుంటే కాదు. కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలు చాలా లోతుగా ఉంటాయని చెప్పింది కూడా. మరి నా పెద్దలు కూడా ఏం చెప్పిండ్రు, ఇక్కడ మనసే విద్యలు, మనసే మాయకు నిలయం మరివినవయ్యి, మనసే ఈ సర్వమంతా మనసు చేయగనరా, సద్గురు బోధ మనసిచ్చి గనరా, మనసే టెలిగ్రాఫ్ మరిగాలికి ముందు, మనసే సంచరించు మర్మము గురునిచే మనసు చేవినరా, మనసిచ్చి గనరా అంటాడు. అంటే సర్వం మనోమయం. ఎందుకు మనసు చెప్పినాడు ఇక్కడ? మనసు అన్నమయం. దేంతో తయారైంది? అన్నము చేత. అన్నము యొక్క స్థూలాంశం అంతా కూడా మలముగా పోయింది. అన్నం యొక్క సూక్ష్మాంశం మధ్యాంశము కండలుగా మారింది. అన్నం యొక్క సూక్ష్మాంశం మనసు అయింది, 3 భాగాలుగా విభజింపబడింది. కాబట్టి ఈ మనసు అందుకే తిననీకి వస్తే విననీకి వస్తుంది అని. తినే విధానం తెలవాలి, పద్ధతి అంటే మిత భోజనము, న్యాయార్జిత ఆహారము, ఈ పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం ఉండాలి. మనసు అన్నంతో తయారైంది కాబట్టి ఈ మనసు ఇచ్చి వినాలి. లేకపోతే ఈ మనసే లేకపోతే ఇంకెట్లా ఇంటరీ పోదా. కాబట్టి ఈ మనసే విద్యలు సర్వానికి రెండింటి కారణం అదే. మనసే ఈ సర్వమంతా మనసు చేయగల. ఈ సర్వాన్ని మొత్తం ఎట్లా కనుక్కోవాలి? మనసు చేతనే కనుక్కోవచ్చు. సద్గురు బోధ ఎట్లా? మనసు ఇచ్చి వినాలి. అంటే మనసు ఇచ్చి వినాలని దాంట్లో ఇక పద్ధతులు ఏమున్నవి? ఒక మల్లెపువ్వు ఉందనుకో, అది ఇచ్చుకుంటే ఆ ప్రాంతం అంతా సుగంధ పరిమళం ఎదగలుగుతుంది. అంటే నీ యొక్క మనసు ఆ విధంగా ఈ బోధ యందు విచ్చి ఉంటే నీ ముఖంలో బ్రహ్మకళ ఉట్టిపడుతుంది, బోధ అర్థమవుతుంది. ఇంకా విచ్చుకోవడం అంటే ఇంకొక విధానం ఏముంటుంది? మనస్సు అంటే ఒక సున్నప్రాయి, సైన్స్ ప్రకారంగా విచారించుకుంటే ఒక సున్నప్రాయి ఇట్లా ప్రవహిస్తున్నటువంటి జలం దగ్గర అలా కింద ఉంటుంది సున్నం పెట్టే. ఆ సున్నం పెట్టే రాయల్లో నీళ్లు ఎంతో ప్రవహిస్తుంటాయి, కానీ కొంచెం కూడా నీళ్ళు దాంట్లో పోవు. అప్పుడు ఆ కాలంలో ఈ మట్టి గొడవలు ఉన్నప్పుడు లంబడీలు బట్టి పెట్టి సున్నం తీస్తుంటాయి. ఆ సున్నం పెట్టెలు తెచ్చి కట్టెలతో బట్టి పెట్టుకొని ఒక బండి నిండా సున్నప్రాలు పోసుకొచ్చి ఇంకా 2 బండ్లు వెనుక ఒట్టి కట్టుకొచ్చేది. ఎందుకంటే సేరుకు సేరు సున్నం ఇచ్చి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 గంపల సున్నం పోసి ఒక కుండి పెట్టిన 10 బిందెల నీళ్లు వస్తే అది ఉడికి ఇరబోసి ఇంత అవుతుండే, చాలా అవుతుండే. అంటే చూడు, అది బట్టిలో కాలినందువల్ల ఫస్ట్ తూకం చేస్తే 100 గ్రామ్స్, అంటే ఒక 100 గ్రాముల అటువంటి రాయి కాలిన తర్వాత 60 గ్రామ్స్ వస్తుంది, అంటే 60 గ్రాములు వస్తుంది. 40 గ్రాములు తగ్గిపోయింది కాలిన తర్వాత. ఫస్ట్ పచ్చిరాయి చూపితే 100 గ్రాములు ఉండే, కాలిన తర్వాత తగ్గింది. ఏం పోయింది దాంట్లోకెళ్ళి? అంటే నీరాంశం అనేది అగ్నికి ఆవిరైపోయింది. అంటే ఇక్కడ కూడా పాద నమస్కారం ఎందుకు పెట్టిన మన గురువులు? సనాతన ధర్మం మొదటి నుంచి కూడా గురు శిష్య సాంప్రదాయం లోపల సాష్టాంగ నమస్కారం ఎందుకు పెట్టిండ్రు అంటే తలయందు నేననేది అహంకారం తలకెక్కింది. అందుకే సాష్టాంగ పాద నమస్కారం పెట్టిండ్రు. అంటే గురుపాదముల యందు కాలాగ్ని ఉంది కనుక అక్కడ అగ్నిలో కాలాలి. అందుకే 12 ఏళ్ళు గురుసేవ ఆ విధంగా చేస్తే నేననే అహం వస్తుంది అగ్నికి. అప్పుడు ఏదైతే కాలితే నీరాంశం అనేది ఆవిరైంది కాబట్టి ఈ నీరుని తీసుకున్నది. అది అంతవరకు దగ్గర అక్కడ తీసుకోలే కాలంతవరకు. అప్పుడు ఈ గురుపదేశం పొందినటువంటి వాడు ఆ విధంగా సేవ చేసినటువంటి వానికి ఇది కూడా బోధాగ్ని బోధ. ఎందుకంటే ఇది అమృత తరంగిణి. ఈ బోధ కూడా ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా ఆకాశం అంటే శిరస్సు, అక్కడి నుండి వస్తుంది. జలము వాగ్భుజం ఏది ఈ యొక్క శిష్యుని యొక్క శబ్దమని ఏదైతే అక్కడ చొరబడుతుంది అక్కడ నిలుస్తుంది. ఇంకా అప్పుడు కాలింది కాబట్టి అందుకు మనసు ఇచ్చి వినడం అనడానికి అంత పద్ధతి ఉంది. మనసు ఇచ్చి వినాలి. ఇది అన్ని సర్వం మనసే తెలుసుకోవచ్చు. అంటే మనసే టెలిగ్రాఫ్ మరిగాలికి ముందు అన్నిటికీ అదే వేగంగా ఉంది కాబట్టి ఈ బోధ మనసు ఇచ్చి వినాలే. అట్లయితేనే ఈ బోధ అర్థమవుతుందని చెప్పినారు. ఇక ఏమున్నది అంటే లౌకికం ఇహం పరం 2 సమానంగా ఉంది. ఇహము ఎంత చక్కగా ఉన్నది చూడు. మరి మంచిగా ధర్మాలను తెలుసుకొని తరించాలని చెప్పి పెద్దలు ఈనాడు ఎంతో మంది, చాలా మంది పెద్దలు ఈనాడు చెప్పినారు. అందరూ కూడా విని తరించాలని చెప్పి మరి పెద్దలు ఇచ్చిన టైం దగ్గర అయింది కాబట్టి మనం సెలవు తీసుకున్నాం. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మరాజుకు జై.